సాయి దివ్య పూజ సంతోషము, శాంతి, శ్రేయస్సు మరియు కీర్తి కోసం ఈ అద్భుత పూజ. చాలామంది భక్తులు ఈ పూజ చేసి తమ కోరికను తీర్చుకున్నారు. సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తమ భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసము. సాయిబాబా ఎప్పుడూ సబ్కా మాలిక్ ఏక్ హై అనే సందేశాన్ని ఇచ్చేవారు. విశ్వాసాల ప్రకారం సాయిబాబా తనను పూర్తి విశ్వాసంతో పూజించే భక్తులకు ఎటువంటి కష్టం ఎదురైనా వాటిని తొలగిస్తాడని విశ్వాసము. శ్రీ సాయిబాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, పూజల వలన గొప్ప ఫలితాలు లభిస్తాయని మీ నమ్మకం ఎంత బలంగా ఉంది. కష్టాలు మరియు సందేహాలు చివరికి మనపై నిజమైన విశ్వాసాన్ని తెస్తాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా పోరాటాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు సాయిబాబా భక్తుడని అంటారు, మరికొందరు భగవంతుడని అంటారు. తమ భక్తులకు సహాయం చేయడానికి మానవ రూపంలో వచ్చే షిరిడీని తన నివాసంగా చేసుకున్న ప్రభువు ఇప్పుడు కూడా ఆయన లీలలను భక్తులకు అనుభవిస్తున్నారు. బాబాను విశ్వసించే వారికి మరియు అతని పట్ల భక్తి ఉన్న వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. సాయిబాబా వారిని ఎప్పుడు చూసుకుంటారు. బాబా పట్ల నిజమైన భక్తి ఉన్నవారు జీవితంలో అన్ని రకాల ఆనందాన్ని పొందుతారు. సాయి లీలలు గొప్పవి. ఆయన తన భక్తులతో ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తాడు. మన సాయిబాబా చాలా దయ మరియు ప్రేమగలవాడు. సాయి దివ్య పూజ విధానము. ఈ పూజ గురువారం నాడు చెయ్యాలి. 5, 7, 11 లేదా 21 గురువారాలు దివ్య పూజ చేయాలని ప్రతిజ్ఞ చేయాలి. పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఈ పూజ చేయవచ్చు. ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులం వారైనా ఈ పూజ చేయవచ్చు. ఈ పూజను బాబాపై పూర్తి భక్తి మరియు విశ్వాసంతో చేయండి. ఈ దివ్య పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండకండి. ఎవరు ఉపవాసం ఉండడం బాబాకు ఇష్టం ఉండదు. ఇది నిజంగా గొప్ప మరియు అద్భుత పూజ. దివ్య పూజ చేసే ముందు మీ అరచేతి పరిమాణంలో ఒక చిన్న తెల్లటి గుడ్డను తీసుకోండి. పసుపు నీళ్ళతో వేసి ముందు రోజే ఆరబెట్టండి. మీరు పూజ ప్రారంభించే గురువారము మీ పూజా గదిలో కొత్త గుడ్డ ముక్కపై బాబా విగ్రహము లేదా ఫోటో ఉంచండి. బాబాకు చందనం తిలకం పెట్టండి. మీ శ్రద్ధ మరియు ఆర్థిక స్తోమతను అనుగుణంగా పువ్వులు, నెయ్యితో దీపాలు సమర్పించండి. అగరబత్తి మరియు ధూప్ అందించండి. ఈ పూజ చేసేటప్పుడు గణేష్ ఫోటోను లేదా ఏదైనా ఇతర దేవుళ్ళ ఫోటోను బాబాతో పాటు ఉంచండి. బాబా ముందు దివ్య పూజ కోసం అన్ని సిద్ధంగా ఉంచిన తర్వాత పసుపు గుడ్డతో ₹1 లేదా ₹2 బిల్లను వేసి కట్టాలి. మీ కోరికను బాబాకు చెప్పండి మరియు 5, 11, 7, 21 వారాలు పూజ చేయడానికి సంకల్పం చేయండి. దీన్ని బాబా పక్కన ఉంచండి. మీరు పూజ ప్రారంభించే మొదటి గురువారం నాడు మాత్రమే వస్త్రంలో ₹1 కట్టాలి. పూజ కోసం కొన్ని పువ్వులు ఉంచండి. సాయికి నమస్కారం చేసి బాబాకు పువ్వులు లేదా పూల రేఖలను ఉంచేటప్పుడు అష్టోత్తరం చెప్పండి లేదా ఓం షిరిడి సాయి రామ్ అని 108 సార్లు చదువుకోండి. తర్వాత సాయిబాబా పాటలు పాడండి లేదా బాబాను ధ్యానించండి. హారతి ఇచ్చి ప్రసాదం కోసం కిచిడిని తయారు చేసి బాబాకు సమర్పించండి. మీరు చేస్తానని ప్రతిజ్ఞ చేసిన వారాల సంఖ్యను పూర్తి చేసిన తర్వాత మీరు ఉద్యాపన చేయాలి. స్త్రీలు, పురుషులు లేదా పిల్లలు మీ ఇంటికి వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానించండి. ఇది స్తోమతను బట్టి చేసుకోండి. కిచిడిని ప్రసాదంగా ఇవ్వండి. పుస్తకాలు పంచండి. మీ కోరిక ప్రకారం మీరు 5, 11, 21 పుస్తకాలను పంపిణీ చేయవచ్చు. ఇది కూడా మీ స్తోమతను బట్టి పంచండి లేదా అంటే 5 అయినా పంచవచ్చు. ఈ దివ్య పూజ పుస్తకము సాయి అద్భుతాలు మరియు కీర్తనను ప్రచారం చేస్తుంది. మీరు ఏమి తినకుండా ఈ పూజ చేయకూడదు. బాబాకు ఉపవాసం అంటే ఇష్టం ఉండదు. ఈ పూజ చేసేటప్పుడు మీరు తప్పక తినాలి. బాబా చెప్పారు, ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను ధ్యానిస్తే నేను దాన్ని అంగీకరించనని కూడా చెప్పారు. కొన్ని కారణాల వల్ల మీరు ఒక నిర్దిష్ట గురువారం పూజ చేయలేకపోతే వచ్చే గురువారం చేయండి. మీ ఇంట్లో మాత్రమే పూజ చేయండి. సాయి వ్రత సమయంలో చేయకూడని తప్పులు. సాయిబాబాకు ఉపవాసం చేసే సమయంలో ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకండి. సాయిబాబాను పూజించేటప్పుడు గొప్పను ప్రదర్శించవద్దు లేదా ఎక్కువ నైవేద్యాలు పెట్టకూడదు. సాయిబాబాకు ప్రసాదం అందించిన తర్వాత మరుసటి రోజు ఆ ప్రసాదాన్ని ఎప్పుడు భద్రపరచకండి. సాయిబాబాకు నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిపోయిన ప్రసాదాన్ని ఎప్పుడు విసిరివేయకూడదు. అందుకు బదులుగా ఆ ప్రసాదాన్ని ఆవులకు, కుక్కలకు లేదా ఇతర జీవులకు పంచండి. షిరిడి సాయిబాబాను పూజించేటప్పుడు ఈ విషయాలు గుర్తించండి, లేకపోతే మీరు బాబాను పూజించిన పూర్తి పుణ్యాన్ని పొందలేరు. ఓం షిరిడి సాయిరామ్.